టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? బాబాయ్, ఇంకాస్త పంచదార వెయ్యి బాబాయ్. ఇప్పటికే 2 స్పూన్లు అయింది బాబు. తేనీరు మధురంగా ఉంటేనే జిహ్వాకి హాయిగా ఉంటుంది. ఇంకొంచెం వెయ్యి బాబాయ్. షుగర్ వస్తే ఏమైపోతావో? మనసు ప్రశాంతంగా ఉంటే మధుమేహం కూడా రాదు బాబాయ్. అంతేగాని చక్కెర తగ్గించనంటావు ఏంటో. ఆహా, ఇప్పుడు ఈ అమాయకుడికి పైకమివ్వకుండా పిచ్చెక్కిస్తాను. ఈ చూడి ధరేంద్ర బాబు. ఇదిగోండి మేడం. ఈ షాల్ ఇంకా రాలేదేమి? కొంప తీసి నాతో బిల్ కట్టించాలనుకుంటున్నదా ఏమి? బాబాయ్, ఇక్కడ ఎంత సంపాదిస్తావో? ఎంత బాబు? 1,00,000 వస్తుందేమో. ఏంటి, తేనీరు అమ్మితే 1,00,000 ఆదాయమా? అవును బాబు, 1,00,000. 1,00,000కు కూడా బాధలో ఉన్నాడంటే వీడికి 10 లక్షల రూపాయల ఆలోచన చెప్పాలి. ఎదుగు బెర్రు. సాంబారు ఇంకో గిన్నె పట్రా. ఓకే మేడం. బాబాయ్, ఇప్పుడు నీకు 10 లక్షలు వచ్చే ఆలోచన ఏదైనా చెప్తే ఏం చేస్తారు? ఏంటి 10 లక్షలా? అవును బాబాయ్. ఏంటది? నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో తేనీరు కేంద్రాలు లేవు. అక్కడ గనక మీరు పెట్టారంటే ఇలాంటి లక్షలు మరో 10 చూడొచ్చు బాబాయ్. అవునా బాబు? నేను కూడా చాలా ఏరియాల కోసం ట్రై చేశాను, కానీ హైదరాబాద్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది బాబు. నువ్వు చెప్పు బాబు, ఎక్కడెక్కడ పెట్టమంటావో అక్కడ పెడతాను. కాగితము కలము ఇవ్వు. తీసుకోండి బాబు. హలో, నువ్వింకా రాలేదేమి? వస్తానని చెప్తే కదా, నీకోసమే 2 ప్లేట్లు ఆర్డర్ కూడా తెప్పించుంటాను. సర్లే, తప్పించుకున్నావు గాని. ఇదిగోండి బాబాయ్. థ్యాంక్స్ బాబు. చక్కెర ఎక్కువ అడిగామని చిరాకు పడ్డాను. చీ అన్నాను, ఏమనుకోవద్దే. ఏం పర్వాలేదు బాబాయ్, పెద్దవారు కదా, మనసు కూడా పెద్దగానే ఉంటుంది. ఇలాంటి వ్యాపార ఆలోచన చెప్పినందుకు నా దగ్గర డబ్బు కూడా తీసుకోరని నాకు బాగా తెలుసు. వ్యాపారం జాగ్రత్తగా చేసుకుని పైకి రండి బాబాయ్. ఆగు బాబు, వ్యాపారం చేసి డబ్బులు వద్దంటావా? చిన్నవాడు అయినా నాకంటే పెద్ద మనసు ఉంది కాబట్టి ఐడియా ఇచ్చావు, కానీ తమ్ముడే ప్యాకెటే. డబ్బులే బాబు. సరే సర్లే, ఇదిగా ఇంకో 5 ఇవ్వు. ఇంకానా? మరి 3 స్పూన్ల చక్కెరకి ఇవ్వు. బెరర్. ఏంటి మేడం? ఏందా ఇది? ఏంది చూడు. ఏంద్రా ఇది? టేస్టింగ్ కోసమని సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు లిప్స్టిక్లు కలుపుతా ఉండారా ఏంది? అది కాదు మేడం. ఏది కాదు? ఎక్కడా మీ బోనర్? ఎక్కడా చెప్పు. అదిగోండి మేడం. బాబు ఇస్తావా? ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. ఏందన్నా ఇది? చూడు, మీ హోటల్లో టిఫిన్ చేయాలంటే మా ప్యానాలి పనంగా పెట్టాలా ఏంది? సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు వచ్చినాయి, ఇడ్లీలో గాజు ముక్కలు, దోశలో ప్లాస్టిక్ కవర్లు వస్తాయేమో. సారీ మేడం, దయచేసి గొడవ చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరగదు. సర్లే అన్నా, ఈసారికి వదిలేస్తుండాను. బిల్ ఎంత ఉండదో చెప్పు. వద్దులేమ్మా. అదేందన్నా? నా చెల్లెల్లాంటి దానివి, నువ్వు తొందరగా వెళ్ళిపోమ్మా.
ఆ, సరే అట్ట అయితే పోతానన్నా. హ్మ్. రై నీ వల్ల 500 లాస్ రా. ఏంటి, కేవలం సాగుడు పట్టీతో ధనం ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? భగవంతుడా, ఇంత ప్రమాదకరమైన నారీమణులున్నారా ఈ లోకంలో? క్షణాల్లో మాయ చేసి మాయమైపోయింది. ముష్టి తేనీరు కోసం ఈ ముదనష్టపు వాడికి తెలివైన ఆలోచన ఇచ్చేశాను. హ, ఆ తెలివితో పోలిస్తే నా తెలివి ఏ పాటి? ఇలాంటి స్త్రీల మధ్య బతుకుతున్నామా? ఛా, ఏంటమ్మా భోజనం చేయనంటే ఎలాగా? కొంచెం తిను. లేగమ్మా, రా. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకు బలవంతం చేస్తావ్? అది కాదమ్మా, ఇప్పుడు బాధపడినంత మాత్రాన పోయిన మనిషి తిరిగి వస్తాడా? పోయిన మనిషి తిరిగి రాడు గాని పోగొట్టిన మనిషి మాత్రం ఇంట్లో హాయిగా తిరుగుతుంది కదా. దాని మొహం చూస్తూ ఎలా తినమంటావ్? ఎవరి గురించో మనకెందుకమ్మా, ఇంట్లో సోఫా టీవీ ఉన్నట్టే వాళ్ళు కూడా. అమ్మా నువ్వేం పట్టించుకోకమ్మా. లేగమ్మా, కాస్త ఎంగిలి పడమ్మా. తినకపోతే ఎలా చెప్పు? ఓహో, పితృమాత అలిగినదా? తాతగారు పోయిన రోజు రేపు కదా, ఈ రోజు నుంచి అలగడం ఎందుకు? నేనెప్పుడు అలగాలో ఎప్పుడు బాధపడాలో కూడా మీరే చెప్తారా? ఆహ్, అలా కాదు పితృమాత. ఇప్పుడు నువ్వు అలిగితే అన్నం మిగిలిపోతుందని నాన్నగారి ఆందోళన కాబోలు. ఏం నాన్నగారు? రేయ్, నువ్వు నోరు మోస్తావా? చాక చీప్ గా ఆలోచించాలంటే మనం అల్లుడి తేజ తర్వాత ఎవరైనా. నానమ్మా, తాతయ్య ఆత్మశాంతి కోసం ఏం చేయాలో చెప్పు, అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చోకు. ఏడుపు తప్ప నాకింకేం మిగిలిందిరా? నా పసుపు కుంకాలు దూరం చేసిన ఈవిడి గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా ఉందా? ఏమన్నా దులిపేసుకుని పోతుందే తప్ప కాస్తైనా సిగ్గుపడుతుందా? ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచుకున్నామే తప్ప ఏం చేయగలవురా మనం? ఏం చేస్తామమ్మా, అంతా మన కర్మ. సమాజానికి భయపడి మనం కొన్ని భరించాలి అంతే. సమాజానికి భయపడి కాదులే బా, మా అక్కని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే పిల్లల్ని పెంచే దిక్కుండదని వదిలేస్తుంటారు. మా అక్క అమాయకురాలు కాబట్టి ఎన్నాళ్ళైనా భరిస్తూ వస్తుంది. రే, నోటికొచ్చినట్టు వాగితే పళ్ళు రాలు కొడతాను. కొట్టాక నువ్వు నన్ను కొట్టినా నేను పడతాను. కానీ ఏ తప్పు చెయ్యని నిన్నీళ్ళు ఇలా బొంతకాకుల్లో పొడుచుకు తింటుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు నా గొంతు నొక్కినా పర్వాలేదు, ఈవేళ వీళ్ళకి నేను ఈ విషయం చెప్పి తీరాల్సిందే. ఇదిగో బా, మావయ్య ఆత్మశాంతి కోసం ఏం చెయ్యాలా అని నువ్వు అత్తయ్య గారు మీటింగ్ పెట్టి డిస్కషన్ పెట్టారు. కానీ మా అక్క మావయ్య చచ్చిపోయిన రోజు ప్రతి సంవత్సరం 100 మందికి అన్నదానం చేస్తుంది. ఈ సంవత్సరం మీ పాడు మనసులు ఏమైనా మారతాయేమో అని 100 కాదురా 200 మందికి అన్నం పెట్టని ఇప్పుడే పురమాయించింది. ఎంత మందికి దానం చేస్తే మాత్రం పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇదిగో, నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా నా దృష్టిలో మాత్రం పాపాత్మురాలివే. ఛ, నీలాంటి జన్మ కూడా ఒక జన్మేనా? ఛీ! అమ్మా, అమ్మా, ఇవాళ రేపు నానమ్మని కంట్రోల్ చేయలేంరా. చూసావమ్మా, నువ్వు చేసిన పొరపాటు వల్ల ఈ ఇల్లు ఎంత అశాంతిగా మారిందో. అయినా హార్ట్ అటాక్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి తేడా తెలీదా నీకు? తేడా తెలియడానికి మాకేమి ఎంబీబీఎస్ చదువుకోలేదు అల్లుడు గోపి. హే, ఎంబీబీఎస్ మాట దేవుడెరుగు, అసలు చదువే చదువుకోలేదు ఈవిడ. చదువుకుందని అబద్ధం చెప్పి
పెళ్లి చేశాడు వీళ్ళ నాన్న. రేయ్, కట్నం ఇస్తానని చెప్పి ఇవ్వకుండానే ప్రాణం వదిలేశాడు. నువ్వేమో వచ్చి రాని వైద్యం చేసి తాతయ్య చావుకి కారణమయ్యావు. టైంకి హాస్పిటల్కి తీసుకెళ్ళినా తాత బతికేవాడేమో. అది కూడా చేయలేకపోయావు. దాంతో నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, మాకు సంతోషాన్ని దూరం చేశావు. తల్లిదండ్రుల తప్పులు పిల్లలకి చుట్టుకుంటాయంటే ఇదేనేమో. దేవత కుమారు వేషమా మహారాణికి రండ్రా. గుడ్రైతే బాధ లేదమ్మా, ఈ గొడ్ల పాక రాత లేదమ్మా. ఈ ఇల్లే స్వర్గమనుకుంది, మరి తన ఆశే నరకమైంది. భూమాత ఓర్పు తనకుంది, ఇంక ఏ దిక్కు లేకపోయింది. ఈ రోజు మీడియా సమావేశంలో మంత్రి గారు మాట్లాడుతూ, మనం కూతుర్లని కనగలం కానీ వాళ్ళ తలరాతని కనగలమా? ఎవరికి ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఎదుగో ఈ వెయిటింగ్ ఏదో కూర్చొని చెయ్యండి. మళ్ళీ రాత్రొచ్చి కాళ్ళ నొప్పులు కాస్త నొక్కు అంటే నాకు కుదరదు. అబ్బా, ఎప్పుడు పడుకుని నిద్రపోవటానికి సొత్త పెట్ట పద్మా. అమ్మాయి గురించి నీకే టెన్షన్ లేదా? ఎందుకు టెన్షను? కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆఫీస్కి వెళ్ళొస్తానంది కదా, దానికి తగ్గట్టుగానే టైమింగ్స్ మార్చుకుంది కదా. అసలు సెంటర్లో ఏం జరిగిందో ఏటో. జరగకూడదు జరుగుంటే ఈ పాటికి అమ్మాయి నుంచి ఫోన్ వచ్చేది కదా. తాగుడుకి అలవాటు పడ్డ తండ్రి పుస్తెలు కూడా తాకట్టు పెట్టడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి. మీరు మళ్ళీ మొదలెట్టకండి, పెళ్ళైపోతుందిలే. అబ్బా, మానేసి 10 ఏళ్ళైంది కదే. అగో, మా వరాలు వచ్చేసింది. రామా, ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం నాన్న? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆరెంజ్ లైట్ తీసేయమని చెప్పాలి. ఎందుకమ్మా? రెడ్ అంటే ఆగాలి, గ్రీన్ అంటే వెళ్ళాలి. అవును, ఆరెంజ్ అంటే రెడీగా ఉండాలని కదా. కానీ దానికి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు నాన్నగారు. ఆరెంజ్ లైట్ ని కూడా గ్రీన్ లాగే చూస్తున్నారు. పొలోమని వెళ్ళిపోవడమే. నేను కూడా వాళ్ళతో పాటే వచ్చేసాను నాన్నగారు. ఓహో, సిగ్నల్ జంప్ చేశానని చెప్తుందండి మీ కూతురు. చాలానే వస్తుంది, కట్టుకోండి. వస్తే వచ్చిందిలేవే, తొందరగా అమ్మాయి ఇంటికి వచ్చేసింది, అది సాలే. అవునమ్మా, ఎంతకే కోడల ట్రైనింగ్ సెంటర్లో ఫస్ట్ డే అనుభవాలేటి? సెంటర్కి నాన్నగారు చాలా బాగుంది. ఆవిడ కూడా చాలా పద్ధతిగా ఉంది, బాగా మాట్లాడుతుంది. తనని అత్తయ్య అని పిలవమంది. ఓహో, బలి గమ్మత్తుకుందే. ఆ ముందు ముందు ఇంకా గమ్మత్తుగా ఉండేలా ఉంది. అసలు పిలుపు దగ్గర నుంచి పద్ధతి మొదలెట్టిందంటే ఆవిడ ఖచ్చితంగా నేను మార్చేస్తుంది లేవే. అది సరే గాని, నువ్వు పెళ్లి చేసుకుని నాన్నగారింటికి వచ్చినప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయమ్మా? అది కాదమ్మా, అత్తగారిల్లు అలా ఉండాలి ఇలా ఉండాలని ఏవో కొన్ని అనుకుని ఉంటావు కదా. ఏంటి తల్లి, ఒక్కరోజుకే అత్తగారింటి మీద గాలి మళ్ళిందా? అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది చెప్పు ముందు. అదే నాకు తెలియట్లేదమ్మా. అసలు కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింట్లోకి వెళ్ళిన మరుక్షణం కోరుకోవాల్సిందేంటి? ఇంత సడన్ గా ఎందుకు అడుగుతున్నావమ్మా? మా అత్తయ్య గారు అడగమన్నారులే నాన్నగారు. చేటే? అదే నాన్నగారు, ట్రైనింగ్ సెంటర్ అత్తయ్య గారు. బతికించవులేవే. ఇంకా నీ కాబోయే అత్తగారు అనుకున్నాను లేవే. నువ్వు వాళ్ళకి ఫోన్ చేస్తే నువ్వేం మాట్లాడేస్తావోనని నాకు టెన్షన్ ఎప్పుడు ఉంటదే.
దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ దీనికి ఫోన్ చేయరు తెలుసా? అబ్బా టాపిక్ మార్చకండి. ఇప్పుడు నా ఇంటెలిజెన్స్ మీద డిబేట్ అవసరమా? అసలు అత్తారింట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో చెప్పండి. చూస్తుంటే ఇదేదో సీరియస్ మ్యాటర్లా ఉంది కదమ్మా. అసలా పెళ్ళైన కొత్తలో నువ్వేం కోరుకున్నావు పద్మా? ఆ మీ అమ్మ విసుక్కోకపోతే బాగుండని కోరుకున్నాను. మీ నాన్న కాఫీ అడక్కపోతే బాగుండని కోరుకున్నాను. మీ చెల్లెలు అదే నా ఆడపడుచు నా చీరలు అడక్కపోతే బాగుండనుకున్నాను. వ్యవసాయం కోసం నా నగలు తాకట్టు పెట్టకపోతే బాగుండనుకున్నాను. పక్కింటి వాళ్ళకి నా మీద చాడీలు చెప్పకపోతే బాగుండనుకున్నాను. పొద్దున్నే లేపకూడదని, వంట పనులు చెప్పకూడదని, సండే పుట్టింటికి పంపించాలని, ఇలా ఇలా ఎన్నెన్నో పెళ్ళైన కొత్తలో కోరుకున్నాను. అయితే ఏంటి, అవేమన్నా తీరాయా ఏంటి? అమ్మా, అంటే పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా నా అలాగే ఉండేదానివన్నమాట. నీ అంత తింగర్దాన్లో మాత్రం కాదులే. నీకు కూడా జరగకూడదని గట్టిగా కోరుకుంటాంలే. నోడు కోసెత్తున్నా. ఈడెవడో తేగల సందమాలాగా పడతలెగుతున్నాడు. వీడేంటి చేతిలో శుభలేఖలు పట్టుకుని అశుభవార్త చెప్పడానికి వస్తున్నాడా? హాయ్ రా గోపి, ఎలా ఉన్నావు? ఏంటి అభి అన్న గారు, ఎవరిదైనా వివాహమా? ఎవరిదో ఏంటి, నాదే. కంగ్రాచులేషన్స్ రా అబ్బాయి. థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరు ఈ అల్లుళ్ళకి బుద్ధుల బావయ్యని ఇంకా పెళ్లి కాలేదు. అడిగాడా? అడిగాడా? నా పేరు దుర్యోధన్. అందుకే అవ్వలేదు. రేయ్, నా గురించి ఎందుకురా? గుడ్ న్యూస్ తో వచ్చాడు. వీడికి గుడ్ లక్ చెప్పండి. అవునరా, జరక్క జరుగుతున్న పెళ్ళి. మీరంతా తప్పకుండా రావాలి. అది సరే, ఆ మధ్య బెట్టింగ్లు అవి ఆడి అప్పులు పాలయ్యావని ఓ 10 సంబంధాల దాకా క్యాన్సిల్ అయ్యాయంట కదా. ఇదెలా సెట్ అయింది? అది నేనెవరి దగ్గర అయితే బెట్టింగ్లు వేసేవాన్నో అతని చెల్లికే లైన్ వేసాను. వర్కౌట్ అయింది. సూపర్ రా అబ్బాయి. చెక్క ఏకమైతే చెప్పేదే ఉంది, ఇక చెక్కే. ఏదోరా, అలా జరిగిపోయింది అంతే. మీరంతా తప్పకుండా రావాలి. చూడు అభి భయ్యా, అర్జెంటుగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో, నీకు కలిసి రాదు. అదేంట్రా, ఇన్నాళ్ళు కలిసి రాకే కదా పెళ్ళి అవ్వలేదు నాకు. అది కాదు మిత్రమా, వివాహం విషంతో సమానం. బాధలు తప్ప బాగుండడం జరగదు. కళ్యాణం అయితే కలహాలే తప్ప ఖాళీగా ఉండటం కుదరదు. అయినా అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకరా తేజ, వీడికి అసలు అర్థమే కాదు. నిజంగానే అర్థం కాలేదురా. రేయ్, పెళ్ళంటే పెయిన్ రా. ఇప్పుడు ఈ పెళ్లి కోసం ఎంత అప్పు చేసావు? 3 లక్షలు. చూసావా, అప్పుడే పెయిన్ స్టార్ట్ అయిపోయింది. నీకు పెళ్ళయి అమ్మ ఇంటికొచ్చిన తర్వాత చీరలు అడుగుద్ది, చైన్లు అడుగుద్ది, ట్రిప్పులు అడుగుద్ది. మాటికి ట్రిప్ అయిపోదురా. నిలబడితే క్వశ్చన్, కూర్చుంటే క్వశ్చన్. మనశ్శాంతి లేకుండా మోత మోగిస్తుందిరా. అది నీ సంతోషాన్ని, సరదాలని, ఉద్వేగాలని, భావోద్వేగాలని, ఆవేశాలని, ఆశలని, ఆశయాలని అన్నిటినీ దూరం చేస్తుంది. అందుకని పెళ్లి క్యాన్సిల్ చేసుకో. మమ్మల్ని చూడు, పెళ్లి పటాకులు లేకుండా ఎంత ఉల్లాసంగా ఉన్నావో, ఎంత ఉత్సాహంగా ఉన్నావో చూడు. అందుకేరా పెళ్లి క్యాన్సిల్ చేసుకో. అరే ఆగండ్రా, ఇలా తయారయ్యారేంట్రా మీరు? కాలేజీ రోజుల్లో మీరు అమ్మాయిలకి దూరంగా ఉంటుంటే అదో మంచి క్వాలిటీ అనుకున్నాను రా. కానీ మీకు వాళ్ళంటే పడదా? కొంపదీసి మీరంతా అలాంటి డౌట్లేం పెట్టుకోకు. మా వాళ్ళు జెన్యునే. మరి డిజార్డర్ ఏంటండి? జెనెటికల్ ప్రాబ్లమా? మాది ప్రాబ్లమే అనుకో, నువ్వు ప్రాబ్లంలో పడకుండా చూసుకోరా.
పెళ్లి చేసుకుంటే సుఖం ఉండదురా, నస తప్ప నిశ ఉండదు. నాశనం అయిపోతావురా. ఎటు కాకుండా పోతావు. ఒరే 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 ఒరే, శుభమా అని పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తే ఇంత నెగిటివ్ గా మాట్లాడతారేంట్రా? మీరు ఇంతగా శపిస్తారా నన్ను? కానీ నేను మిమ్మల్ని శపించనురా, ఆశీర్వదిస్తాను. మీకు పెళ్ళిళ్ళు అవ్వాలి, పెళ్ళాలు రావాలి, వాళ్ళతో మీరు కాపురాలు చేసి పిల్లల్ని కనాలి, వాళ్ళ ముక్కు తుడవాలి. ఇదే నా ఆశీర్వాదం. మీరు నా పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, బాయ్ రా. చాలా బాగా చెప్పారు అబ్బాయి. ఇదిగా నువ్వు 10 కాలాల పాటు పెళ్ళాం పిల్లలతో సంతోషంగా ఉండు, ఇది నా ఆశీర్వాదం. వెళ్ళిపా. రేయ్, మనిషి చూడడానికి తేగలో చందమామలా ఉన్నా మీ భవిష్యత్తు గురించి మా గొప్పగా చెప్పాడురా. మంచి మనసుతో చెప్పాడు కాబట్టి వాడి ఆశీర్వాదం ఫలించి తీరుతుంది. ఇంకెప్పుడు చేసుకోండిరా ఎక్సర్సైజులు, చేసుకోండిరా ఎక్సర్సైజులు. ఏంటి, నిజం చెప్పాలంటే భయం వేస్తుందా? కానీ నిజాయితీగా నిజం చెప్తే జీవితం బావుంటుంది. సరే, ఇక రేపు కలుద్దాం. బాయ్. అత్తమ్మా, అత్త ఒక్క నిమిషం. అత్త, నీకొక చిన్న సర్ప్రైజ్. నాకా? ఏ, అత్తకి కోడలు సర్ప్రైజ్ ఇయ్యొద్దా? ఎందుకు ఇవ్వకూడదమ్మా? ఇదిగోండి. ఏంటిది? తీసుకోండి. అత్తమ్మని చూసిన సంధి నాకు మా అమ్మ లెక్కనే కొడుతుంది. నాకు జర కొత్తగా విష్ చేయాలనిపించింది, అందుకే గ్రీటింగ్ కార్డు తీసుకొచ్చిన. అత్తమ్మా, నేనేం రాసిన్నో జర అందరికి చదివి వినిపియరాదే? అలాగే. MONOW. నాకింత జ్ఞానబోధ చేసినవే, నీకసలు అక్షర జ్ఞానమే లేదు అనేదాన్ని ప్రూవ్ చేయనీకే ఈ ఐడియా. చదువు, ఎట్లా చదువుతో నేను చూస్తా. తప్పులు చదువు. పుల్ WONDE. ఏంటత్తయ్య గారు చదవట్లేదు? అలా కూడబలుకుంటున్నారేంటి? నాకు ఇంగ్లీష్ చదవడం రాదమ్మా. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. ఏంటి, చదువుకోకుండానే కోడల ట్రైనింగ్ సెంటర్ పెట్టారా? అసలు మీకు చదువు రాదంటే నమ్మలేకపోతుండాము. గీదేందత్తా గింత సర్ప్రైజ్ ఇచ్చును? ఇందులో సర్ప్రైజ్ ఏముంది? చదువు రావడం పెద్ద గొప్ప ఏంటి? చదివిస్తే ఎవరైనా చదువుకుంటారు. అత్తయ్య గారికి పాపం అవకాశం రాలేదేమో. అయినా చదువుకోకుండానే ఇంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. ఆ చదివే ఇవన్నీ చదవాలి. ఆ జ్ఞానమే ఈవెంట్ చూసి నేర్చుకోవాలి. అత్తయ్య గారు, మరేం పర్వాలేదండి బాబు, మీరు అలా కంటిన్యూ అయిపోండి అంతే. కరెక్ట్, బాగా చెప్పినావమ్మి.
చదువు కాదు సంస్కారం ముఖ్యమని మనందరికీ తెలుసు కదా. ఏంటి రాధిక ఆలోచిస్తున్నావు? నీ ప్రేమని అత్తయ్య మీద కురిపించావు. ఆవిడకి ఆ ప్రేమ అర్థమైందిలే. ఇంకా నువ్వు రాసిందేంటో చదవాలా ఏంటి? ఏం అవసరం లేదులే. ఆయ్. పోదాం పదుండ్రి. బాయ్ అత్త. బాయ్ అత్త. బాయ్ అమ్మా. బాయ్ అత్త. బాయ్. చూసావాక, మనం మంచి చేస్తే మంచే వెనక్కి వస్తుందని రుజువైంది. నీ పాఠాలు ఫలితాలనిస్తున్నాయక్క. ఈ బ్యాచ్ లో నీ కోడళ్ళు ఉన్నట్టే.